హైవ్యూస్ కిరణ్ రాయల్ అనబడే వ్యక్తిని నేను సపోర్ట్ చేయట్లేదు. అవతలన్న లక్ష్మి తప్పు అని చెప్పేసి నేను అనట్లేదు. బట్ క్లారిటీ అన్నది ఏదైతే ఉందో 2024లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఎవరైతే ఆడవాళ్ళు వచ్చి మగవారి మీద కేసులు పెడతాం కావచ్చు, వారి వల్ల మాకు ఇది జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఆ మగవాళ్ళు కనుక కూటమి పార్టీలకు చెందిన వారు కనుక అయినట్టయితే ఫైనల్ ఎండింగ్ వచ్చి ఏమవుతుంది, అయితే కేసు విత్డ్రా చేసుకుంటున్నారు లేదా ఆడవాళ్ళు కావాలని తప్పుడు కేసు పెట్టారని తెలుస్తుంది. ఇంతకు మించి ఏం కనపడుతుంది అనమాట. అయితే ఇద్దరు తప్పు ఉంటుంది, లేదా ఒకరి సైడ్ తప్పు ఉన్నా సరే ఇద్దరిది తప్పు అన్నట్టు చూపిస్తూ, లేదన్నప్పుడు అసలు తప్పు అంతా ఆయింది అన్నట్టు హడావుడి చేస్తూ లైక్ ఈ వేళ కన్ఫ్యూజన్ వచ్చారు. క్లారిటీ ఉన్నాను. నేను ఏమంటానంటే, వాంటెడ్గా కూటమి పార్టీలో ఉన్నటువంటి వారి మీద బురద చల్లటానికి కొంతమంది ఆడవాళ్ళని ముందు కూర్చోలుపుతూ ఉన్నారు. అది వైసీపీ వల్ల ఇంకెవరు ఏంటనేది మీకే తెలుసు. ఎందుకంటే భయంకరంగా బిగ్ బ్రేకింగ్లు అంటూ భయంకరంగా అసలు డిబేట్లు నడిపిస్తూ ఉండేది ఆ సాక్షిలో ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఈ లక్ష్మీ ఆవిడ కూడా ఆ రకంగానే కిరణ్ గురించి వేధిస్తున్నాడంటూ, పవన్ కళ్యాణ్ అన్న ఇక్కడ నువ్వే నన్ను కాపాడాలన్నా లేదన్నా చచ్చిపోతాను అంటూ నేను ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి కిరణ్ రాయల్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ టీం వాళ్ళు 2023 11వ నెల అంటే నవంబరు 18వ తారీఖు 2023 నవంబర్ 18న ఆమె ఒక అగ్రిమెంట్ అయింది మా అందరి మధ్య. కిరణ్ రాయల్ సైడ్ నుంచి కొంతమంది పెద్దలు, నా సైడ్ నుంచి కొంతమంది పెద్దలు వచ్చి ఇక మీదట నా కుటుంబం జోలికి ఆయన రాడు, ఆయన కుటుంబం జోలికి మేము పోను, ఇద్దరి మధ్య సెటిల్మెంట్ అయిపోయింది, ఇక అన్ని క్లియర్ అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి ఒక వీడియోని వీళ్ళు అటాచ్ చేశారు. నేను నెక్స్ట్ అటాచ్ చేస్తా చూడండి. ఇతనేమంటున్నాడు, ఈమె లక్ష్మి అనే ఆమె ఏ రకంగా బెట్టింగ్లు పాల్పడింది, ఏ రకంగా గ్యాంబ్లింగ్ చేసింది, ఏ రకంగా ఆన్లైన్లో ఎవరెవరిని ఏ రకంగా ముంచింది ఏంటి అన్నట్టు జైపూర్లో కూడా కేసు నమోదైంది. జైపూర్ పోలీసులు వచ్చున్నారు. అండ్ ఇక్కడ ఆంధ్రాలో కూడా చాలా కథలు ఉన్నాయి. ఆమె పెద్ద కిలాడీ లేడీ, మామూలుది కాదంటూ అతను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడు. అదేమంటే ఎఫ్ఐఆర్ కాపీలతో సహా చూపిస్తా అన్నాడు. ఎఫ్ఐఆర్ కాపీలు కనుక నిజమైతే ఇక మనం ఏం చేయలేం, ఆమె తప్పనట్టు అనుకోవాలి. అయితే ఆమె ఏం చెప్తుంది, నన్ను ఇంకా వేధిస్తున్నాడని చెప్తున్న దానిలో నిజమెంత అబద్ధమెంత అన్నప్పుడు ఎక్కడ కూడా డాక్యుమెంట్ ప్రూఫ్ ఏమీ లేదు, ఓన్లీ చేతిరాత అంటున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండుంటారు కదా. ఆమె దగ్గర ఇతను డబ్బులు తీసుకున్నాడంటూ, 1,20,00,000 పైచిలుకంటూ, అది అతను తిరిగి ఇవ్వట్లేదంటూ, దానివల్ల నేను ఇబ్బంది పడుతున్నా అంటూ, చనిపోతా అని చెప్పేసి ఏదైతే అంటుందో ఇది నిజమా అబద్ధం అన్నప్పుడు అదంతా అబద్ధం. ఆమె పెద్ద ఫ్రాడ్ లేడీ, మోసగత్తె. వాంటెడ్గా ఇలా వైసీపీ వాళ్ళు ఆమెను తీసుకొచ్చి నా మీద గుసుగలుపుతూ ఉన్నారు. ఎందుకంటే అటువంటి బ్యాక్గ్రౌండ్ ఆమెకు ఉంది కాబట్టి ఏదైనా సరే హ్యాండిల్ చేసేద్దామని చెప్పేసి ఆమెను నా మీద గుసుగలుపుతున్నారు తప్ప వేరేది కాదు అన్నాడు. నెక్స్ట్ ఆమెమంది, ఇతనేమన్నాడు, ఆమె ఎప్పుడేమంది, ఇతను ఇప్పుడేమన్నాడు, వీడియో అటాచ్ చేస్తాను చూడండి. ఐఎమ్ షూర్ ఇక్కడ కూడా మరలా వైసీపీ అడ్డంగా ఇరుక్కోవటం, అడ్డంగా బుక్కోవటం, అడ్డంగా పరువు పోగొట్టుకోవటం ఖాయమని నాకే కనిపిస్తా. నేను టి లక్ష్మి, వైఫ్ ఆఫ్ టి బృందకుమార్. నాకు కిరణ్ రాయల్ అలియాస్ కిరణ్ కుమార్ అనే అతనికి 2013 నుండి ఈ రోజు వరకు చాలా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023న పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం. వాళ్ళకి మామూలు ఆడవాళ్ళు పెట్టి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే. ఈరోజు అదే మరి ఇక్కడ ఒక ఉన్నాడు రెడ్డి, వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అని పేరు. ఆయన కూడా పేరు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయన తిరుపతిలో ఆయన ఎవరెవరు వాడుకున్నాడు, ఏమేం చేసినాడో ఇక అన్ని స్టార్ట్ చేస్తాం మేము, అవసరం ఉంది కాబట్టి. ముందు ఎవరికో నేను 1,20,00,000 డబ్బులు తీసుకున్నానంట. ఒక క్రిమినల్ కిలాడీ లేడీ, తన పేరు లక్ష్మి, చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ మిగతా ఇస్తాను, తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీసులో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసి పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై
కొడుకులు అనసా కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే ఎక్కినాడు వైరస్ రెడ్డి ఇచ్చినాడు, మాట్లాడన్నాడు. దీనికంతా నేను భయపడను కదా. కిరణ్ రాయల్ అనే వ్యక్తిని ఏదో విధంగా చేయాలని ప్రయత్నంలో భాగంగా రకరకాలు చేస్తున్నారు. దానికి భయపడే ప్రసక్తి లేదని చెప్పి మరొకసారి తెలియజేయడానికి ప్రెస్ మీట్